హలో అండి. ఒక సిస్టర్ అయితే గేమాత్ రెసిపీ చేయండి అక్క అని అడిగారు. ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కలాగా చేస్తారండి. నేను ఎలా చేస్తానో చూపిస్తాను చూసేయండి. ముందుగా ఒక గిన్నెలోకి 1.5 గ్లాసు గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్ల పాలపొడి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ చక్కెర, పించ్ ఆఫ్ అంటే చిటికెడు ఉప్పు, ఇంకా వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ అండి. ఇంకా వచ్చేసి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఇంకా వచ్చేసి ఒక 1 ఎగ్ వేయాలన్నమాట. ఇందులో నేను ఆయిల్ నేను అన్ని అందాజుగా వేసాను, మీకు తెలియడం కోసం చెప్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి, కొద్దిగా ఎలాచి పౌడర్, ఇంకా వచ్చేసి ఒక చిటికెడు వచ్చేసి కుంకుమ పువ్వు. దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. కొద్దిగా రోజ్ వాటర్, చూసారా, కొద్దిగా రోజ్ వాటర్. ఇంకా వచ్చేసి ఇదైతే కమీరా అండి. నాకు మా సబ్స్క్రైబర్లే మెసేజ్ చేశారు ఇదైతే ఈస్ట్ అని చెప్పేసి. దీని పేరు నాకు గుర్తు రాలేదనమాట. ఈస్ట్, ఇంకా సోడా పిండి, ఇంకా వచ్చేసి 1 కప్పు పెరుగు. ఇవన్నీ వేసుకుని మొత్తం కలిసేలా కలుపు. సేమ్ మన పునుగుల పిండి ఎలా కలుపుకుంటామండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే కలుపుకోవాలన్నమాట. మరీ జారుగా ఉండకూడదు, అలానే గట్టిగా ఉండకూడదు అనమాట. ఈ పిండిని అయితే పులయబెట్టాలండి, పులవనివ్వాలి అనమాట. కనీసం అన్న 3-4 అవర్స్ అయినా పక్కన పెట్టేయాలి. ఎంత పులిస్తే పిండి అంత బాగా వస్తాయి అనమాట. బాగా హీట్ అయిన ఆయిల్లో వేసుకొని ఇవన్నీ మనం పునుగులు ఎలా వేస్తామో అలా వేసుకోవాలన్నమాట. బాగా హీట్ అయి ఉండాలన్నమాట ఆయిల్. ఇవి వేసిన తర్వాత మంట తగ్గించుకొని మనం కాల్చుకోవాలన్నమాట. లేకుంటే పైన అంతా రెడ్గా అయిపోతే లోపల పచ్చిగా ఉంటుంది పిండి. సో వేయక ముందు మంచి హీట్గా ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసి మళ్ళీ మంట తగ్గించుకొని ఇవి అయితే ఇలా కాల్చుకోవాలి. తర్వాత ఇలా మనం సిరప్ పైన వేసుకోవాలన్నమాట. సేమ్ మన గులాబ్ జామున్ సిరప్ ఎలా ఉంటుంది అలా సిరప్ చేసుకొని అది పైన ఇలా వేసుకొని పైన గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. పైన పిస్తాచి పౌడర్ వేసాను, అంతే అండి. ఇలా చేసుకోవాలన్నమాట గేమాత్. అయితే నిన్న నైట్ మనకి ఇక్కడ కువైట్లో వర్షం పడిందండి, 11:30 ఆ టైంలో. వర్షం పడినప్పుడు గార్డెన్ చాలా అందంగా ఉంటుంది కదండి. సో ఇది నా చిన్న గార్డెన్ అనమాట, నేను క్రియేట్ చేసుకుంది. ఎలా ఉంది, బాగుంది కదా, సూపర్ ఉండింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సపోర్ట్, బాయ్.